ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా టార్గెట్ 252 పరుగులు. 50 ఓవర్లలో కివీస్ 7 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. భారత స్పిన్నర్లు కివీస్ను కట్టడి చేశారు. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్లకు చెరో 2 వికెట్లు దక్కాయి. రవీంద్ర జడేజా, షమీలకు చెరో 2 వికెట్లు తీశారు. షమీ, హార్దిక్ పాండ్యాలు భారీగా పరుగులు ఇచ్చారు. లేకుంటే కివీస్ ఇంకా తక్కువ పరుగులు చేసుండేది. షమీ 9 ఓవర్లలో 74 పరుగులు ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా 3 ఓవర్లలో 30 పరుగులు సమర్పించుకున్నాడు. కివీస్ బ్యాట్స్మెన్లలో డారెన్ మిచెల్, బ్రాస్వెల్ హాఫ్ సెంచరీలు చేశారు. రచిన్ రవీంద్ర 37 పరుగులు, గ్లెన్ ఫిలిప్స్ 34 పరుగులు చేశారు. ఆరంభంలో 9 రన్ రేట్తో పరుగులు చేసిన కివీస్ చివరకు 5 రన్ రేట్కు పడిపోయింది. మంచి ఆరంభమే దక్కిన కివీస్ మిడిల్ ఆర్డర్ను మన స్పిన్నర్లు దెబ్బతీశారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా టార్గెట్ 252 పరుగులు. 50 ఓవర్లలో కివీస్ 7 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. భారత స్పిన్నర్లు కివీస్ను కట్టడి చేశారు. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్లకు చెరో 2 వికెట్లు దక్కాయి. రవీంద్ర జడేజా, షమీలు చెరో వికెట్ తీశారు. షమీ, హార్దిక్ పాండ్యాలు భారీగా పరుగులు ఇచ్చారు. లేకుంటే కివీస్ ఇంకా తక్కువ పరుగులు చేసుండేది. షమీ 9 ఓవర్లలో 74 పరుగులు ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా 3 ఓవర్లలో 30 పరుగులు సమర్పించుకున్నాడు. కివీస్ బ్యాట్స్మెన్లలో డారెల్ మిచెల్, బ్రాస్వెల్ హాఫ్ సెంచరీలు చేశారు. రచిన్ రవీంద్ర 37, గ్లెన్ ఫిలిప్స్ 34 పరుగులు చేశారు. ఆరంభంలో 9 రన్ రేట్తో పరుగులు చేసిన కివీస్ చివరకు 5 రన్ రేట్కు పడిపోయింది. మంచి ఆరంభమే దక్కిన కివీస్ మిడిల్ ఆర్డర్ను మన స్పిన్నర్లు దెబ్బతీశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి లైవ్లో అందిస్తారు. రవి, ముందుగా భావించినటువంటి విధంగానే ఈరోజు న్యూజిలాండ్ బ్యాటర్లు